అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో పుష్పలతిక రాగం చేయమని మన సబ్స్క్రైబర్లు చాలామంది అడిగారు. వారి కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఈ పుష్పలతిక రాగం గురించి నాకు అంత ఐడియా లేదు. ఈ రాగం మీద కొంత యూట్యూబ్లో సమాచారం తెలుసుకుని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. 22వ మేళకర్త అయినటువంటి కర్హార ప్రియ రాగం జన్యం అనమాట. ఇప్పుడు మనం ఈ పుష్పలతిక రాగం, దీన్ని వెస్ట్రన్లో సి అంటారు. ఈ సి స్కేల్లో ఒకసారి మనం పుష్పలతిక రాగాన్ని చూద్దారా. ఈ పుష్పలతిక రాగాన్ని 1వ శృతిలో మనం ఆరోహణ అవరోహణ చూద్దారా. సా, రేటు, గవన్, మా, పా, ని, సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా, ని, పా, మా, గా, రే, సా. 1వ శృతిలో ఈ పుష్పలతిక రాగాన్ని చూసుకున్నట్లయితే ఇదనమాట. ఇప్పుడు పుష్పలతిక రాగం పింగరింగు 1వ శృతిలో చూసుకున్నట్లయితే అదనమాట. తర్వాత 2వ శృతి చూసుకున్నట్లయితే పుష్పలతిక రాగం చూద్దాం. ఈ పింగరింగ్ చూద్దరా. ఇదనమాట. తర్వాత మనం 4వ శృతి చూసుకున్నట్లయితే, ఇప్పుడు పుష్పలతిక రాగం 4వ శృతిలో చూసుకున్నట్లయితే పింగరింగు. ఇదనమాట పుష్పలతిక రాగం. ఇది మిత్రులారా, ఈరోజు ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.